పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. Then they are on their own. So we've learned it the hard way. It broke my heart many times. అరే మనోళ్ళు కదా, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? బికాస్ ఇట్స్ దేర్ లైఫ్, దేర్ కెరియర్. వాళ్ళు సెట్ చేసుకున్నారు, నీ లైఫ్ నీ కెరియర్ నువ్వే సెట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, అక్కడ వరకు మీరు చెప్పింది చాలా రియల్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. బట్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, ఓకే రియలైజ్ అయ్యారు, ఇక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్, ఇవ్వలేదు. ఇప్పుడు నా అందరికి నేను పరిగెత్తాలి, నేను తెచ్చుకోవాలి. పరిగెట్టడం ఎలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఎగ్జాక్ట్లీ. నీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇప్పుడు నా సర్కిల్లో ఒకరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో వీళ్ళని పట్టుకుని వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. వెన్ దే డెంట్ కన్సిడర్ యూ, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేవు. యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ వేస్. ఇప్పుడు సమ్హౌ యూట్యూబ్ లక్కీలీ ఇట్ హ్యాస్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్ దట్ నీ కంటెంట్ ఇట్స్ విజిబుల్, ఇట్స్ పబ్లిక్, ఎనీబడి కెన్ వ్యూ ఇట్, ఎనీబడి ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ నుంచి. లక్కీగా ఇప్పుడు దాకా నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఎవరి రిఫరెన్స్ వల్ల కాదు, నా వర్క్ వల్ల వాళ్ళు చూసి ఓకే ఈ అమ్మాయి చేస్తుంది బాగానే ఉంది, ఏమ్మా చేస్తావా అని వచ్చినవే తప్ప నోబడి హెల్ప్ మీ అవుట్ ఆర్ నోబడి. సమ్హౌ ఈ సిఏపిడిటీకి వచ్చినప్పుడు దట్ వన్ గై రవితేజ ఓరుగంటి, తను నాకు ఆ ఆడిషన్ వరకు చేసిన హెల్ప్ నేను ఇవాళ వరకు నిల్చున్నాను. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదర్ దెన్ దట్ నోబడి హెల్డ్ మై హ్యాండ్ అండ్ డిడ్ ఎనీథింగ్. సో అందుకే వర్క్ ని నమ్ముకో, నీ హార్డ్ వర్క్ ని నమ్ముకో, అండ్ సమ్హౌ సమ్ డే ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. ఇప్పుడు ఫినాన్షియల్లీ యు ఆర్ స్టేబుల్? ఐ యామ్ మీ వర్క్ తోటి, మీ వర్క్ తో వచ్చేదండి. కానీ యూట్యూబ్ రెవెన్యూస్ పడిపోయాయి. ఐ డోంట్ నో ఎంతవరకు పే చేస్తున్నారు అనేది. సో అగైన్ అంటే దట్ ఈస్ వై స్టెబిలిటీ లేని ఫీల్డ్ మనది. somehow YouTube తో పాటు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో కెప్ట్ గ్రోయింగ్ కాబట్టి విత్ ఆల్ ద ఆడియన్స్ లవ్ అండ్ ఆల్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం నోటీస్ అయ్యాం బయట, పీపుల్ నో అస్ వెల్. అండ్ ఇన్ఫినిటమ్ కి షిఫ్ట్ అయిన తర్వాత పర్వాలేదు, ఐఎమ్ స్టేబుల్. అండ్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంట్లో వాళ్ళని అడిగే సిచ్యుయేషన్ లేకుండా కొంచెం మేనేజ్ చేసుకునేలాగే ఉంది. రెవెన్యూస్ యా లైక్ యూ సెడ్, యూట్యూబ్ రెవెన్యూస్ బాగా డౌన్ అయిపోయాయి. బట్ పర్లా, ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అంటే మరి డిపెండెంట్ లేకుండా అయితే నడుస్తుంది. కానీ చాలా మందికి మూవీస్ తర్వాత మిగతా ఈ ఆన్లైన్ కంటెంట్ అంతా సేమ్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇదంతా సేమ్ అని చాలా మందికి ఒపీనియన్. కానీ అక్కడ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, చాలా వరకు తెలియదు. అంటే కోవిడ్ తర్వాత అన్నీ ఏకమైపోయినట్టు అయిపోయినాయి. మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు. ఈ రెండింటిని కలిపేస్తారనమాట. ఇది ఇక్కడ చెప్పొద్దో నాకు తెలియదు, కానీ చాలా సార్లు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్వే కదా అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దిస్, ఐఎమ్ అన్ యాక్ట్రెస్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఐఎమ్ నాట్ బార్న్ ఆన్ సోషల్ మీడియా. సమ్హౌ యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ వల్ల, యాక్టింగ్ కి వచ్చిన అప్లాజ్ వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఆడియన్స్ వచ్చి ఓకే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే తప్ప ఐఎమ్ నాట్ బార్న్ ఆన్ సోషల్ మీడియా, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అది మనం చెప్పలేం. అయితే ఏంటి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు ఉంటారు, కానీ అలా ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ తక్కువ చేస్తున్నట్టు కాదు. బట్ వి బిలాంగ్ టు 2 డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, బ్లాగర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు చేసే కంటెంట్ డిఫరెంట్. మనం యాక్చువల్లీ నేనైతే సోషల్ మీడియాలో చేసే కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే కంటెంట్ లో ఏమి ఉండదు. సో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను, కానీ ఆ కంటెంట్ నాది యాక్టింగ్ రిలేటెడ్ వర్క్, వెబ్ సిరీస్, ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కంటెంట్ ఉండదు. అది తక్కువ కాదు, డిఫరెంట్ అంతే. మన దానికి చాలా డిఫరెన్స్. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఇందాక మీరు చెప్తున్నట్టు యూట్యూబ్లో బాగా హిట్ అయిన సిరీస్ ఇది. అంటే ఇప్పుడు ఒక క్లాస్కి 4 సెక్షన్లు ఉన్నట్టు ఆ క్లాసుల్లో 4 సెక్షన్లలో మీరే టాపర్ అన్నట్టు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ టాపర్ని ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ మీరు క్యారీ చేసిన కష్టం అంతా తీసుకెళ్ళి ఆ చిన్న రోల్ అలా కనిపించి వెళ్ళిపోవడానికి వాళ్ళు వాడుకుంటారు. వన్ రీజన్ ఈజ్ ఆ పెద్ద సినిమాలో ఎంతో కొంత ఫెచ్ అవుతుంది, దీనికి బాగా ఫాలోయర్స్ ఉన్నారనో లేకపోతే కొంచెం ఫేమ్ వచ్చిందని. బట్ ఓవరాల్గా మీ వైపు నుంచి చూసుకుంటే ఎలాగా హెల్ప్ అవుతుంది? అండ్ సమ్హౌ మ్యాక్సిమం మూవీస్ అక్కడే ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. 2 అప్రోచెస్ ఉంటాయి దీనికి. నేను తెలిసిన వాళ్ళ నుంచి విన్నది ఏంటంటే
నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే నీకు వచ్చిన రోల్స్ అన్ని నువ్వు ఫస్ట్ చేయాలి. నీకు ఏదొస్తే అది చేస్తే దాని తర్వాత వాళ్ళు ఓహో ఈ అమ్మాయి చేస్తుంది కాబట్టి తిన కోసం ఒకటి రాయాలనే మైండ్ సెట్కి వస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి నాకంటూ రోల్స్ రాయాలి, నేను అలా కల్పించి వెళ్ళిపోను అన్న మైండ్లో ఉండద్దు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తారు. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమా, బిగ్ ఫిష్ స్మాల్ పాండ్, స్మాల్ ఫిష్ బిగ్ పాండ్ థియరీ లాగా నీకు స్పేస్ అండ్ నీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అని చూడకుండా తక్కువ రోల్ తక్కువ స్పేస్ అయినా సరే ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ డూ ఇట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ క్యారెక్టరైజేషన్ డూ ఇట్ అని. సో మాక్సిమం నేను సెకండ్ డే ఫాలో అవుతున్నాను. అంటే వేర్ స్క్రీన్ స్పేస్ డ్యూరేషన్ కాకుండా ఇంపార్టెన్స్. ఐ మీన్ ఇఫ్ మై క్యారెక్టర్ జస్ట్ లాస్ట్ ఫర్ 5 minutes బట్ ఇట్ స్టిల్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ. నైస్. కానీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమా వచ్చి చిన్న రోల్ వచ్చిన ఏమైనా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ ఏం చేయలేదు, బట్ అవి అలా అలా వచ్చి అలా పాస్ అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. అంటే అది వాళ్ళకి హెల్ప్ అవ్వదు, నాకు హెల్ప్ అవ్వదు, ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు కనిపించి యూజ్ లేదు కదా. అంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్. ఇప్పుడు పెద్ద కాస్ట్ ఉన్న సినిమాలో విరాజిత కనిపించిందంటే పెద్ద క్యాస్ట్ కి ఏంటి, ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. ఆ సినిమాలో ఆ నిమిషం నేను కనిపించిన దానికి నేను నన్ను చూసుకొని అరే నేను కనిపించాను అనుకునేలా కూడా ఎవరికి గుర్తు కూడా డజంట్ మేక్ డిఫరెన్స్. సో అలాంటివి నార్మల్లీ యూట్యూబ్లో అయినా ఓన్లీ యాక్టింగ్ తీసుకుందాం. యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్నంత ఈజీ కాదు. అంటే మన పక్కనే ఉండి ఒక స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు పెద్ద స్టేజ్కి వెళ్ళాక చెయ్యి ఇచ్చి మళ్ళీ పైకి లాగుతారంటే లేదు, ఆల్రెడీ హెల్ప్ చేశాం కదా అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా వాళ్ళు అనుకున్నంత కేక్ వాక్ అయితే కాదు. అండ్ ఆల్సో అంటే somehow అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద జెండర్, అబ్బాయిలకి బెటర్ అమ్మాయిలకి బెటర్ అని కాదు, కానీ నంబర్ ఆఫ్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా ఎక్కువ. ఫీమేల్స్ బయటకు వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో బయట ఎలా ఉంటుందంటే వచ్చి చేసే వాళ్ళే తక్కువ కాబట్టి చేసిన అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఉంటారు, కానీ నో నాట్ నెసెసరీ. బట్ చెప్పాలంటే ఫర్ అ మ్యాన్ స్పాన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది దాన్ ఫర్ అ ఉమెన్. అంటే నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ సినిమా, హీ కెన్ వర్క్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-30 years ఎరాలో తను మల్టిపుల్ ఫిల్మ్స్, మల్టిపుల్ జానర్స్, ఏజ్ అన్ని ప్లే చేయగలడు. అమ్మాయి వరకు వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అని స్టీరియో టైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ ఉమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికీ చూపించలేవు. విరాజిత ఒక 5 years ముందు యూట్యూబర్గా అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ 5 yearsలో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇది చూసిన పెద్దవాళ్ళు కానీ బయట కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు, డబ్బులు చూసేశారు, అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ రేషియో ఎక్కువగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఏమంటే దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్. అంటే we can't pass a comment on that because మారుతారు కదా. అంటే 10 years బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, 20 years తర్వాత ఇలా ఉండదు. సో స్పాయిల్ చేసుకుంటున్నారు, పతనం అయిపోతున్నారా అన్నది అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు. ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజువలిస్టిక్ థింగ్. ఎవరు కావాలని కెరియర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు. ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హౌ బర్స్ట్ అయిపోతుంది మీడియాకి వచ్చేసరికి. అది చిన్నది కూడా భూతద్దం అయిపోయి పోర్ట్రే అవుతుందో మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్. అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ లాష్ అవ్వడం.
అగైన్ అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్. బట్ ఈ పబ్లిక్ గా ఉన్నప్పుడు, పబ్లిక్ గా వాళ్ళు విజిబుల్ గా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ విజిబుల్ గా ఉన్నప్పుడు డూ యూ థింక్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్ గా ఉండాలి? దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటారు ఐడియల్లీ. బట్ అంటే ఇట్స్ బోత్ వేస్. అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దెర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ. అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోర్ట్రే అవ్వడం. అంటే ఇట్స్ నార్మల్. అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది, మెట్టు స్లిప్ అయి ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. ఐ మీన్ ఇట్స్ టువర్స్ హ్యూమన్. అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది. దాన్ని పబ్లిక్ ఫిగర్కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్ట్రే చేస్తారు. నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. యా, దే హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్. ఐ మీన్ వాళ్ళు మనుషులే కదా. కానీ మర్చిపోతున్నారు తప్పుల్ని కూడా. అంత ఎంత స్పీడ్ గా పాపప్ అవుతున్నాయి అవన్నీ డైల్యూట్ అయిపోతుంది. somehow పబ్లిక్ తో డైల్యూట్ అయిపోతుంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా 4 రోజులే రచ్చ ఉండొచ్చు. బట్ ఆ 4 రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు 4 రోజులు అయ్యాక మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్, వాళ్ళు అది క్యారీ చేస్తారు. somehow we forgot to be kind అనిపిస్తుంది నాకు. అదైతే అనిపిస్తుంది. అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ ఏదైనా. అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా. ద ఫర్గెటింగ్ ఇట్ అంతే. అది హక్ అనేసుకుంటున్నారు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండి? హౌ యూ వాంట్ టేక్ ఇక్కడ నుంచి ఎలా వెళ్దామని? వేర్ యూ వాంట్ సీ యువర్ సెల్ఫ్? సో డెఫినెట్లీ ద సేమ్ ఫీల్డ్, పర్సూయింగ్ యాక్టింగ్. నాకు ఇంకేం రాదు. అంటే అఫ్ కోర్స్ చదువుకున్నాను, జాబ్ వస్తుంది, కానీ నేను అది చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను. అండ్ యా, ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఎట్. 5 years డౌన్ ద లేన్ అంటే కొంచెం ఇయర్ ప్రొడక్టివ్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ ఎనఫ్. 2 సిరీస్లు హిట్ అండ్ ఆల్. సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈస్ నాట్ రెడీ టు స్టాప్ మీ, ఐ విల్ గో. ఓకే, మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి. పెళ్ళి ఎప్పుడు? తొందరే ఉంది, చేసుకుందాం. ఎప్పుడొకప్పుడు తప్పదు. కానీ ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంటుంది. అంటే ఉంటుంది కదా, ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు. ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నవాళ్ళు వాళ్ళు అడగకుండా ఉంటుంది. చేద్దాం అంటే ఈవెన్చువలీ జరగాల్సిందే. ఎన్నో రోజులు మనం కూడా దాటేయలేము, జరుగుతుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది అనుకుంటారు పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్స్ అని అనుకుంటారు. కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ. బట్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు అంటే ప్రపోజల్స్ అంటే వాట్ డూ యూ కన్సిడర్ as ప్రపోజల్? ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్. యూ సీ మై కంటెంట్ అండ్ సే ఐ లవ్ యువర్ కంటెంట్, ఐఎమ్ రెడీ టు మ్యారీ. దట్స్ నాట్ అ ప్రపోజల్. ఐ మీన్ దట్స్ నాట్ హౌ యూ చూస్ అ పర్సన్ యూ వాంట్ టు స్టే విత్. జస్ట్ బికాస్ సో అండ్ సో పర్సన్ saw my content and said I like your content, I'm going to marry you. I don't know. దాన్ని మనం ప్రపోజల్ లా కన్సిడర్ చేయలేము కదా. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఉంటాయి. అంటే అది కన్సిడర్ చేసే అంత పెద్దవి కాదు, ఇగ్నోర్ చేసే అంత చిన్నవి కాదు. బట్ మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా, ఇవి నేను చూసుకుంటానులే, నాకు అది కావాలి, డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్. అంటే నీకు నేను కావాలని ఇది అడుగుతున్నా, నాకు అది కావాలి. సో కెరియర్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు అదే అంటారు కదా, అంటే ఇంకోటికైతే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యూ హావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఇస్ దిస్. నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది. ఐ మీన్ some days or years into marriage, it will take time for you to explain them that okay na field inta idi how ante దానికే టైం ఇచ్చుకుంటావా, దీనికే టైం ఇచ్చుకుంటావా. మాక్సిమం
మ్యారేజ్ అన్న టాపిక్ ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ కెరియర్ వైజ్ నీ ఆపర్చునిటీస్ వైజ్ నీకు చాలా టెన్షన్స్ హజిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బ్రింగ్ యూ పీస్. అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేవస్ లేకుండా పీస్ ఉండాలి కదా. మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే నువ్వు ఎవరికి ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇంట్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. అగైన్ న్యూ పర్సన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. బట్ ఎందుకులే అనిపించింది కానీ తప్పదు, ఇన్ఎవిటబుల్. అంటే దాన్ని నువ్వు దాటేయాలనుకున్నా వాళ్ళు వేయనివ్వరు. అండ్ ఎక్కడో దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. యా ఇప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళని చూస్తే రియాలిటీలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ పడిపోతుంది కూడా. ఇవి చూసినప్పుడు ఇంకా అంటే మనకు ఆల్రెడీ నిరుత్సాహం లేదు, కొంచెం యాడ్ ఆన్ అయ్యి వద్దులేరా బాబు ఇప్పుడు అని అనిపించట్లేదు మెనీ టైమ్స్. ఐ మీన్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డైల్యూట్ అవుతూ వచ్చిందో అది మనమే డైల్యూట్ చేసాము తెలియదు, కానీ సంహౌ ఆ హోప్ అయితే చాలా మటుకు అవసరమా ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్స్ నాట్ లాస్టింగ్ అన్న పాయింట్ కన్నా దాని ఎఫెక్ట్ కెరియర్ మీద మళ్ళీ ఉంటుందేమో. పర్సనల్గా ఇఫ్ ఇట్స్ నాట్ లాస్టింగ్ అది నా మటుకు అన్నట్టు నేను ఇప్పుడు ఉండలేను, ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ మనం ఇప్పుడు. సో దాని ఇంపాక్ట్, దా పర్సనల్ ఇంపాక్ట్ నువ్వు వర్క్ మీద పడ్డం, పబ్లిక్లో తెలియడము, ఆ భయం ఇంకా అదే చెప్తున్నారు మీరు ఇందాక అన్నట్టు డోంట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అంటే యా వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్. మామూలుగా చూసింగ్ అ పర్సన్ అండ్ గోయింగ్ మ్యారింగ్ అ పర్సన్ వేర్ ఈ బయట ఇలాంటి అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇంకా అండ్ అంటే మన ఫీల్డ్ ని యాక్సెప్ట్ చేయడము, అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. సో సమ్హౌ డీపెస్ట్ ఫియర్స్ లో అది ఉండిపోయిద్దేమో. అంటిల్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వీఆర్ గోయింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఏంటి ఇన్ఫినిటంలో నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ డిసైడ్ అయిందా, లేకపోతే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? సో ప్రస్తుతానికి పెళ్లివారమండి ఇంకొక 2-3 ఎపిసోడ్స్ లో అవుతుంది. అయ్యాక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతోంది జానకి సమేత రఘురామ అని, అది. అండ్ చూడాలి, ప్రీవియస్ హిట్ అయిన సిరీస్ సీక్వెల్స్ ప్లాన్ ఉన్నాయి. అంటే ఐ డిడ్ అ సిరీస్ కాల్ డేట్ విత్ బాస్, దాని సీక్వెల్ రాధా గోపాలం, దాని సీక్వెల్ ప్లాన్ అయితే ఉంది. ఇంకా ఆడియన్స్ బట్టి వాళ్ళ రియాక్షన్స్, అంటే యూ కాంట్ కీప్ ఆన్ డూయింగ్ కంటెంట్ విత్ ద సేమ్ పర్సన్. అంటే ఒకే కౌంటర్ పార్ట్ తో కంటెంట్ చేస్తున్నా సరే బోర్ అయిపోతారు. అండ్ దే సమ్హౌ గెట్ యూస్ టు సీయింగ్ ఓన్లీ విత్ దాట్ పర్సన్. అంటే వీళ్ళతో కంటెంట్ హిట్ అయితే వీళ్ళతోనే చెయ్యి అంటారు, బట్ దట్ డజంట్ వర్క్. అంటే కాస్టింగ్ మారుతూ ఉండాలి. సో విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ మేబీ విల్ కమ్ బ్యాక్ టు పెళ్లివారమండి సీజన్ 3 అగైన్. ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్ కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఛానల్స్లో అయితే దే పే యూ మంత్లీ ఇట్లా అని, బట్ యూట్యూబ్లో వచ్చేసరికి అంటే ఈ వ్యూవర్షిప్ని బట్టి దే పే యూ ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే అలాగా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద అని? ఐఎమ్ అన్ ఎంప్లాయీ, సో అది ఛానల్స్లో లాగా మంత్లీయే పే ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్, అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది, ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది, ఇఫ్ యూ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది. అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉండి ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ, దిస్ పార్ట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది. నేను ఎంప్లాయీని కాబట్టి నాకు అట్లే ఉంటుంది మంత్లీ, సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా. So it depends on different people. Now that I am associated with Infinitum, I am an employee with Infinitum. So salary. ఫైనల్లీ ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను. అమ్మో అమేజింగ్, అసలు తన టాలెంట్, తనకి వాక్చాతుర్యము, రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు ఎంత అంటే నాకు తెలిసి నేను చూస్తున్నా 3-4 ఎపిసోడ్స్ ఏమో చూసినప్పుడు ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కటి ఎవాపరేట్ అయిపోద్ది, ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు, ఏదో ఒకటి సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడు అన్న ఆ మాటలు రాయడం కానీ చాలా టాప్ నాచ్ అనిపిస్తుంది. వెరీ అంటే వెరీ టాలెంటెడ్. నేను ఎప్పుడు ఆయనతో అంటాను యూ హ్యావ్ సరస్వతీదేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని. అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ లేండి. అంటే ఆ విషయంలో అదే అంటున్నాను, చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో టాలెంటెడ్ ఉన్నారు. రైట్ టైం, తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్. అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు.
అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి ఉండింది, కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మావిడాకులు, పెళ్లివార్ మండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. పీపుల్ నో హిమ్ ముందు కూడా, వెరీ సక్సెస్ఫుల్ హీ వాజ్. సో మెట్టు ఎదుగుతూ నౌ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో, రాస్తున్నాడు. గుడ్. అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్, మన వాళ్ళు అనే దట్ ఫీలింగ్ ఇస్తారు.